వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల పరిధిలో మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. సహజంగా అవతరించి ఉన్న గుట్టలు మట్టి మాఫియా తవ్వి తరలించుకుపోతున్నారు. దీంతో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద గుట్టలు తరిగిపోయి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మట్టి మాఫియా కేటుగాళ్లు చెరువుల్లో సైతం వదలటం లేదు. నీళ్లు అడుగట్టిన చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుపోయి విక్రయించుకుంటున్నారు. అంతేకాదు మైనింగ్ మాఫియాతో వనపర్తి జిల్లాలోని ఓ గ్రామం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. అడవులు బాగుంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెరిగిపోతున్న జనావాసాలు, కార్పొరేట్లకు కావలసిన సంపద కోసం పచ్చటి అడవులు కాస్త కరిగిపోతున్నాయి. అటవీ ప్రాంతాల్లో పార్కులు కార్పొరేటర్లు కుమ్మక్కవటం వల్లే అటవీ సంపద బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతోంది. అడవుల్లో ఉండాల్సిన ఆదివాసీలు, జంతువులేమో కాంక్రీట్ జంగిల్ వైపు చూస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు అనేక చట్టాలు తీసుకొస్తుంటే అవి అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. వన్యప్రాణుల సంరక్షణకై ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా మైనింగ్ మాఫియాలకు మాత్రం అడ్డుకట్టలు వేయలేకపోతున్నారు. ప్రభుత్వ అండదండలు, రాజకీయ పలుకుబడితో పచ్చటి వనాలను సర్వనాశనం చేస్తున్నారు అక్రమార్కులు. ముఖ్యంగా వన్యప్రాణులు నివసించే గుట్టలను, అడవులను మైనింగ్ పేరుతో డబ్బే ప్రధాన లక్ష్యంగా స్వాహా చేస్తున్నారు. పచ్చటి వాతావరణంలో ఉండే ఆ ఊరిని ఆనుకొని ఓ గుట్టపై మైనింగ్ నాయకుల కన్నుపడింది. ఇక అంతే సంగతులు. తప్పుడు లెక్కలతో ఓ పర్యావరణ సర్టిఫికెట్ రెడీ చేయించారు. మరోపక్క కాసులకు కక్కుర్తిపడి మైనింగ్ అధికారులు సైతం ఓకే అనేశారు. సీన్ కట్ చేస్తే గుట్టలను తవ్వి తరలించేస్తున్నారు. దీంతో గ్రామస్తులు మైనింగ్ అధికారులపై, పర్యవేక్షణ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆమడబాకుల గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన మైనింగ్ మాఫియా సంఘటన ఇది. మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంపై మైనింగ్ అక్రమార్కులు ముందుగా పథకం పన్నారు. 2002లో అప్పటి ప్రభుత్వం పులిగట్టుకు మైనింగ్ అనుమతులు ఇవ్వగా దాన్ని రెన్యువల్ చేశామంటూ ఇప్పుడు తవ్వకాలు ప్రారంభించారు కేటుగాళ్లు. ఒకప్పుడు తమ గ్రామంలో గుట్టపై పూర్తిగా అడవి ఉండేదని, ఇప్పుడు దాని సమీపంలో గురుకుల పాఠశాల, హాస్టల్, కాలేజ్, విద్యుత్ సబ్స్టేషన్, ఎదుగుంట రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ పర్యావరణ రిపోర్ట్లో ఇవేమీ లేవన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. అంతేకాదు రిజర్వాయర్ను చిన్న చెరువుగా చిత్రీకరించారు. గతంలో గుట్టను మైనింగ్ పేరుతో స్వాహా చేయడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అంతటితో ఆగిపోయిందని, తమ గుట్టను కాపాడుకున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతలోనే మరోసారి మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో సర్వే నెంబర్ 20లో గల పులిగుట్టపై అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. మళ్ళీ అక్రమ మైనింగ్ గురించి జిల్లా కలెక్టర్కు విన్నవించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పనులు నిలిపివేయకుండా సాసారం చేయడంతో ఈరోజు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. మరి 20 సంవత్సరాల కింద అక్కడ లీజుకి ఇచ్చారు ఒక ప్రభుత్వం, ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కు. 20 సంవత్సరాల కింద అక్కడ ఏం నిర్మాణాలు లేవు. కానీ 20 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఏనుగుంట రిజర్వాయర్ ఉంది, ఒక మోడల్ స్కూల్ ఉంది, కేజీబీవీ పాఠశాల ఉంది, 33 kV సబ్స్టేషన్ ఉంది. మరి ఇంత నిర్మాణాల తర్వాత 20 సంవత్సరాల లీజు కూడా అయిపోయింది. మళ్ళీ కొద్దిమంది అధికార నిర్లక్ష్యంతోన తప్పుడు నివేదికలు సృష్టించి రెన్యువల్ చేయడం జరిగింది. ఆ రెన్యువల్ చేయడంతోన మళ్ళీ అక్కడ మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఆ మైనింగ్ తవ్వకాలు చేయడం వలన ఏరుగుంట రిజర్వాయర్నేమో చెరువును చూపించారు. ఇక్కడనేమో మొత్తం తప్పుడు మ్యాప్ చూస్తే 70 మీటర్లు 76 మీటర్లు అని చెప్తా ఉన్నారు. అంటే ఇంత 76 మీటర్ల వాళ్ళు చూపిస్తే స్కూల్ ఉందనుకో, 76 మీటర్ల స్కూల్ బ్లాస్టింగ్ చేస్తే దాదాపు ఒక 1000 మంది విద్యను అభ్యసిస్తున్న విద్యాలయాలు ఏం కావాలి? దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్లీ మైనింగ్ పేరుతో చెట్లను నరకటం మొదలుపెట్టి తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఇది చూసిన గ్రామస్తులు ఒక్కసారి షాక్ అయ్యారు. ఆగిపోయిన మైనింగ్ ఎలా ప్రారంభమైందని ఆందోళన బాటపట్టారు. గ్రామాన్ని కాపాడాలంటూ పాలకులకు, అధికారులకు తమ గోడును చెప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన అధికారులు
కాసులకు అమ్ముడుపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టకు సమీపంలో తెలంగాణ మోడల్ స్కూల్, కాలేజ్, హాస్టల్ ఉన్నాయి. దాని పక్కనే 33/11 kV సబ్స్టేషన్ ఉండగా ఇదే గట్టులో పురాతన కాలం నాటి శివలింగంతో ఓ గుడి కూడా ఉంది. గుట్టకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఎనుగుంట రిజర్వాయర్తో పాటు 29 కిలోమీటర్ల కాలువ కూడా ఉంది. అయితే గట్టును పగలగొట్టడం వల్ల వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదైనప్పుడు రిజర్వాయర్లోని నీటి మట్టం అంతా గ్రామంలోకి వచ్చి గ్రామం మునిగిపోయే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ యొక్క జిల్లా అధికారులు అంటే మైనింగ్ అధికారులు యొక్క డబ్బులకు కక్కుర్తి పడి ఈరోజు ఎంత దుర్మార్గంగా తప్పుడు నివేదికలు సృష్టించి పర్మిషన్ ఇచ్చారో ఆ యొక్క రెన్యువల్ లీజును కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ప్రాణనష్టం జరగకుండా ఆగాలి. ఇంకొకటి, అక్కడ చుట్టుపక్కల రిజర్వాయర్ ఉండడంతోన మొత్తం కూడా రైతుల భూమి అంతా కూడా శిస్తుగా ఉంది. అక్కడ కేవలం వన్యప్రాణులకు కానీ అంటే జంతువులకు కానీ కేవలం ఆ పులిగుట్ట మాత్రమే. ఈ యొక్క ప్రాణనష్టంతో పాటు పర్యావరణం కూడా ఈరోజు కాపాడాలంటే ఈరోజు ప్రభుత్వం ఆ యొక్క లీజుకి ఇచ్చినటువంటి రెన్యువల్ అనుమతులు రద్దు చేయడంతో పాటు వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఇంకోటి, ప్రభుత్వం గొప్పగా చెప్తున్నటువంటి హరితారంలో బాగా అక్కడ కొన్ని లక్షలు వెచ్చించి కూడా మొక్కలు నాటినరు. గ్రామ పంచాయతీ తీర్మానం లేదు. మీరు ఎవడబ్బ సొమ్మని ఎవడబ్బ జాగిరాని మీరు వచ్చి మైనింగ్ తవ్వుతా ఉన్నారు, అధికారులకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏదో మారుమూల ప్రాంతంలో కాదు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం NH44 రోడ్డు నుండి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలోని అమడపాగుల గ్రామంలో తీరు ఇది. ఈ గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి సంబంధిత అధికారులకు తమ గోడును వెళ్లబోసుకోగా అధికారులు మాత్రం తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట మైనింగ్ పూసలను పెట్టి పేల్చడం ద్వారా ఆ శబ్దాలకు పక్కనే ఉన్న మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులంతా గుట్ట దగ్గరికి వచ్చి మైనింగ్ పనులను ఆపడానికి ప్రయత్నిస్తే పోలీసులు జోక్యం చేసుకుని వారిపై దుర్భాష పదజాలంతో దూషిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఒకవేళ తమను పట్టించుకోకుంటే ఆందోళన ఉధృతం చేసి నిరసన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.